విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని చదువే విద్యార్థులకు భవిష్యత్తు సోపానమని కాకినాడ సీనియర్ సివిల్ జడ్జి కేతావత మోతీలాల్ సూచించారు. స్థానిక చిన్నరావూరులోని 12వ వార్డులో గల ఏజీకే ఎలిమెంటరీ స్కూల్లో సద్గురు సంత సేవాలాల్ మహారాజా లంబాడా సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ సభ నిర్వహించారు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 2000 చొప్పున నగదు జ్ఞాపికలను అందజేశారు. మెగావత సాయి త్రిపుర, బాణావత మనీషా, జటావత హంసికాబాయ్, జాట్త సాయి, గంగలోతు మోహిత, ఫరీంద్ర నాయక్, ధనావత హరిచంద్ర ప్రసాద్లు బహుమతులను అందుకున్నారు. ముఖ్య అతిథిగా కాకినాడ సీనియర్ సివిల్ జడ్జి కేతావత మోతీలాల్ పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు ధరావత ప్రసాద్ నాయక్, కార్యదర్శి పాత్లావత రాము నాయక్, ఉపాధ్యక్షుడు ఇస్లావత కృష్ణ నాయక్, కోశాధికారి కేతావత లక్ష్మణ్ నాయక్, తండ నాయకులు కేతావత పరశురాం నాయక్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ మన్నవ శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే 10th పాస్ అయిన ప్రతిభా గల విద్యార్థులకు మా సంఘం తరపున ప్రతిభ కనపరిచిన వాళ్ళకి కొద్దిగా మా సంఘం అమౌంట్ ఒకటిను మాకు తోచిన మా సంఘం తరపున కొద్దిగా ఆర్థిక సహాయం చేయగలుగుతున్నామండి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మా సంఘం ద్వారా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ బెస్ట్ లోకల్లో ఒక ముగ్గురిని తీసుకున్నాము, నాన్ లోకల్లో ఒక ముగ్గురిని తీసుకున్నాము. వీళ్ళల్లో మంచి భవిష్యత్తుగా చదువుకొని 10th క్లాస్ అనేది ఫస్ట్ వాళ్ళ ఎదగటానికి చదువుకోవటానికి ఒక ప్రథమ మెట్టు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళకు ప్రోత్సాహంగా ఉండాలని, చదువు పట్ల ఆకర్షణలు అవ్వాలని చెప్పేసి ఈ చిన్నపాటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇట్లా ఈ కార్యక్రమాన్ని మా సభ్యులు తగ్గ పేరెంట్స్ కూడా బాగా సహకారం చేస్తున్నారండి. విద్య అనేది చాలా మనిషికి ముఖ్యమని, అదే ప్రాధాన్యతని తెలుసుకొని విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని, ఇప్పుడు మా ప్రసాద్ గారు చెప్పారు, మేము కేవలం ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం. మరి ఒక తరంలో వాళ్ళు ఇంకా పోటీ ప్రపంచంలో ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో మా జడ్జి గారు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ పిల్లల్ని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ తల్లిదండ్రులను మరి మెళుకువతో ఉండండి అని హెచ్చరిస్తూ మరి పిల్లలను విద్యావంతులుగా తయారు చేసి మంచి జీవితాలను కొనసాగించాలని మా కమిటీ వారు అందరము ఈ చిన్న ఫంక్షన్ను, ఈ చిన్న హెల్ప్ను ఇది గొప్పగా మరి వర్ధిల్లాలని